హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు విజయాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఎగ్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎగ్ కర్రీని ఇలా చేయొచ్చండి. ఇలా గనక ఒక్కసారి చేసి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళకు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారండి. అంత సూపర్గా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆలస్యం చేయకుండా దీన్ని ఎలా చేయాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. ముందుగా నేను ఒక 5 ఎగ్స్ను ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో పైన ఇలా చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇలా అన్ని ఎగ్స్ కూడా ఇలాగ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ కానీ గిన్నెని కానీ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను 2 బిగ్ సైజ్ ఆనియన్ తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్స్ని వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి కూడా కాస్త ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాస్త దోరగా వేగాలన్నమాట ఆనియన్. ఇలా దోరగా కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి ఎగ్స్ని వేసుకోవాలి. ఎగ్స్ని వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ను వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి. ఎగ్స్కి అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని ఎగ్స్ని అంతా కూడా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇక్కడ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, ఈ ఆనియన్స్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలండి. కొత్తిమీరను వేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పేస్ట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లోకి మరొక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి కాస్త దోరగా వేగాలండి. ఇలా కాస్త దోరగా వేగిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ని వేసుకొని మరి కాస్త వాటర్ను ఆ మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా కలుపుకొని వాటర్ పోసుకోవాలండి. తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ అనేది కాస్త రిలీజ్ చేయాలండి. ఇలా ఆనియన్ పేస్ట్ అనేది ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడిని వేసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోవాలండి. తర్వాత మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్కు ఉప్పు కారం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి. కొద్దిగా వాటర్ అనేది పోసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఉడికిపోతుంది. ఇలా ఆయిల్ అనేది రిలీజ్ చేస్తుంది అన్నమాట. పేస్ట్ అనేది ఇలా బాగా ఉడికిపోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి.
హాఫ్ కప్పు వరకు పెరుగుని వేసుకొని మరొకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా పెరుగు అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి గ్రేవీ అనేది చాలా చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. గ్రేవీలో కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇలా 2 నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ అంతా కూడా కలుపుకోవాలి. చూడండి గ్రేవీ అనేది చాలా చక్కగా వచ్చేసింది కదా, చాలా బాగుంటుందండి. అసలు ఎగ్స్ కంటే గ్రేవీ చాలా బాగుంటుందండి. గ్రేవీ తినేస్తారు, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి ఎగ్ కర్రీని తీసేసుకుంటే ఎగ్ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మీరు దీన్ని రోటీలో కానీ చపాతీలో కానీ రైస్లో కానీ దేంట్లోకైనా తినేయచ్చండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకు ఇలా చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయమంటారు. చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మరి నాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.